ఈరోజు బాప్ దాదా తన యొక్క నలువైపులా ఉన్న రాజకుమారులైనటువంటి పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ కోటిలో కొంతమందికి లభిస్తుంది. పరమాత్మ ప్రేమలో బాప్ దాదా ద్వారా ప్రతి ఒక్క పిల్లలకు బాప్ దాదా మూడు సింహాసనాల యొక్క మాలికులుగా తయారు చేశారు. మొదటిది స్వరాజ్ అధికారం యొక్క సింహాసనము. రెండవది బ్రుకటి యొక్క సింహాసనము. స్వరాజ్ అధికారము అనేది బ్రుకటి యొక్క సింహాసనము. ఒకటి. రెండు, బాప్ దాదా యొక్క హృదయ సింహాసనము. మరియు మూడోది విశ్వరాజ్ అధికారం యొక్క సింహాసనము. ఈ మూడు సింహాసనాలు బాబా తన స్నేహి ప్రియమైన పిల్లలకు ఇచ్చారు. కాబట్టి ఈ మూడు సింహాసనాలు సదా స్మృతిలో ఉండడం వలన ప్రతి ఒక్క పిల్లలకు ఆత్మిక నశ ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ బాబా ద్వారా ప్రాప్తించినటువంటి వారసత్వాన్ని చూస్తూ
ఖుషీలో ఉంటున్నారు కదా. दिल में सुते మనస్సులో స్వతహాగా गीत बजता ही रहता है। హృదయంలో స్వతహాగా ఈ పాట మోగుతూనే ఉంటుంది. ఓహో బాబా ఓహో, और वाह मेरा भाग्य, ఓహో నా భాగ్యం ఓహో, जो स्वप्न में भी नहीं था, ఏదైతే స్వప్నంలో కూడా మనకు లేదో ఆలోచన, वो प्रैक्टिकल అది ప్రాక్టికల్గా जीवन में मिल गया। జీవితంలో లభించేసింది. तख्त के साथ साथ సింహాసనంతో పాటుగా बाप दादा ने బాప్ దాదా इस संगम पर ఈ సంగమ యుగంలో डबल ताज డబల్ కిరీటాలు ద్వారా उड़ती कला का ఎగిరే కళల యొక్క अनुभवी भी बनाया। అనుభవిగా కూడా తయారు చేశారు. बाप दादा బాప్ దాదా चारों ओर के बच्चों की నలువైపులో ఉన్న పిల్లల యొక్క ये डबल ताजदारी ఈ డబల్ కిరీటధారి प्योरिटी के పవిత్రత యొక్క रॉयलिटी రాయలిటీ डबल ताजदारी డబల్ కిరీటధారి देख रहे हैं। డబల్ కిరీటధారీలను చూస్తున్నారు. बाप दादा ने బాప్ దాదా आज चारों ओर के बच्चों की ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల యొక్క पुरुषार्थ की रफ्तार को పురుషార్థం యొక్క వేగాన్ని चेक किया, చెక్ చేశారు. क्योंकि ఎందుకంటే समय की रफ्तार को సమయం యొక్క వేగాన్ని तो आप सभी भी సమయం యొక్క వేగాన్ని అయితే మీరందరూ देख और जान रहे हो। చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. तो बाप दादा देख रहे కాబట్టి బాప్ దాదా చూస్తున్నారు कि जो हर एक को बाप द्वारा ఏదైతే ప్రతి ఒక్కరికి బాబా ద్వారా राज भाग्य రాజ్య భాగ్యం का वर्षा मिला है, రాజభాగ్యం యొక్క వారసత్వం లభించిందో अपने राज का తమ రాజ్యం యొక్క फ्यूचर प्राप्ति का భవిష్యత్ ప్రాప్తి యొక్క तो फ्यूचर में जो
భవిష్యత్తులో ఏదైతే सबके संस्कार మీ అందరి సంస్కారం नेचुरल और नेचर होंगी। నేచురల్గా మరియు నేచర్గా తయారవుతుందో अब से అది ఇప్పటి నుండి बहुत काल के చాలా కాలం యొక్క संस्कार సంస్కారం अनुभव होने चाहिए। అనుభవం కావాలి మీకు, क्योंकि ये नया संसार ఎందుకంటే ఈ కొత్త ప్రపంచం आप सबके नए संस्कार మీ అందరి యొక్క కొత్త సంస్కారం नया ద్వారానే संसार కొత్త ప్రపంచం बन रहा। తయారవుతుంది. तो जो नए संस्कार కాబట్టి ఏదైతే కొత్త సంస్కారం की विशेषताएं हैं యొక్క విశేషతలు ఏవైతే ఉన్నాయో उसको भी వాటిని కూడా अनुभव तो करते हो ना। అనుభవం అయితే చేస్తున్నారు కదా. हमारे राज्य में क्या होगा? మన రాజ్యంలో ఏముంటుంది? नशा है ना, నష ఉంది కదా మీకు, दिल कहती है ना, మనస్సు చెప్తుంది కదా हमारा राज, మా రాజ్యం, हमारा नया संसार మా కొత్త సంసారం आया कि आया। రాని వచ్చేసింది అని. तो बाप दादा देख रहे थे కాబట్టి బాప్ దాదా చూస్తున్నారు नए संस्कार की కొత్త సంస్కారం యొక్క जो विशेषताएं हैं ఏదైతే విశేషతలు ఉన్నాయో वो बच्चों में అవి పిల్లల్లో पुरुषार्थ जीवन में పురుషార్థ జీవితంలో कहाँ तक ఎంతవరకు इमर्ज ఇమర్జ్ అయి ఉన్నాయి. जानते तो తెలుసుకోవటం అయితే తెలుసుకున్నారు. कि नए संस्कार కొత్త సంస్కారం और नया संसार మరియు కొత్త సంసారము की विशेषताएं क्या होंगी। కొత్త సంస్కారం మరియు కొత్త సంసారం యొక్క విశేషతలు ఏంటి ఉంటాయనేది అయితే తెలుసుకున్నారు. सभी के बुद्धि में అందరి బుద్ధిలో नए संसार की కొత్త సంసారం యొక్క विशेषताएं విశేషతలు ఉన్నాయి. इमर्ज है ना, ఇమర్జ్ అయి ఉన్నాయి కదా కొత్త సంసారం యొక్క విశేషతలు. जानते हो ना, తెలుసు కదా మీకు అందరికీ, कहते भी हो जानते भी। చెప్తూ ఉంటారు కూడా, తెలుసుకున్నారు కూడా. पहली विशेषता మొదటి విశేషత चेक करना, చెక్ చేసుకోండి. एक एक विशेषता ఒక్కొక్క విశేషత मेरे में నాలో ఉన్నాయి, कहाँ तक నాలో इमर्ज ఎంతవరకు है। ఇమర్జ్ అయి ఉన్నాయి. मुख्य विशेषता है ముఖ్య విశేషత ఏంటంటే एक राज, ఒకే రాజ్యం, तो जैसे वहाँ ఒకే రాజ్యం అనేది ఒక విశేషత. ఎలాగైతే అక్కడ एक राज ఒకే రాజ్యం स्वतः ही होता है, స్వతహాగానే ఉంటుందో, दूसरा कोई राज नहीं। వేరే రాజ్యం అనేది ఉండదు అక్కడ. ऐसे
అలాగే अपने संगम के जीवन में తమ సంగమ జీవితంలో చూసుకోండి कि आपके जीवन में भी మీ జీవితంలో కూడా एक राज्य है ఒకే రాజ్యం ఉంటుందా చూసుకోండి कि कभी कभी दूसरा राज्य भी होता లేదా అప్పుడప్పుడు వేరే రాజ్యాలు కూడా ఏర్పడుతున్నాయా अगर चलते चलते ఒకవేళ నడుస్తూ నడుస్తూ स्व के राज के స్వయం యొక్క साथ साथ రాజ్యంతో పాటు माया का भी राज మాయ యొక్క రాజ్యం కూడా चलता है నడిచినట్లయితే तो क्या एक राज के संस्कार అప్పుడు ఏంటి ఒకే రాజ్యం యొక్క సంస్కారం ఉంటుందా మీలో एक राज्य से दूसरा भी राज तो नहीं चलता ఒకే రాజ్యానికి బదులు परमात्मा की ఇంకో రెండో రాజ్యం కూడా నడవటం లేదు కదా పరమాత్మ శ్రీమతం యొక్క రాజ్యమే నడుస్తుందా कभी कभी లేదా అప్పుడప్పుడు माया का भी दबाव है మాయ యొక్క ప్రభావం కూడా ఉంటుందా दिल में హృదయంలో माया का राज तो नहीं होता మాయ యొక్క రాజ్యం అయితే ఉండటం లేదు కదా నడవటం లేదు కదా तो ये चेक करो కాబట్టి ఇది చెక్ చేసుకోండి इस बातों से अपने चार्ट को चेक करो ఈ విషయాల ఆధారంగా మీ చార్ట్ని మీరు చెక్ చేసుకోండి संगम पर ఇప్పుడు సంగమ యుగంలో एक परमात्मा का राज है ఒకే పరమాత్మ యొక్క రాజ్యం ఉందా ఉంటుందా यहाँ माया का भी दबाव లేదా మాయ యొక్క ప్రభావం కూడా పడుతుందా మన పైన चेक किया अभी अभी చెక్ చేసుకున్నారా ఇప్పటికిప్పుడే వింటూ వింటూ చెక్ చేసుకోండి तो देखते रहते हो చార్ట్ అయితే చూసుకుంటూ ఉంటారు కదా మీది अगर కాబట్టి ఒకవేళ अभी तक भी ఇప్పటి వరకు కూడా दो राज है तो एक राज के अधिकारी कैसे बनेंगे ఇప్పటి వరకు కూడా రెండో రాజ్యం ఇంకా నడుస్తుంది మాయా రాజ్యం అంటే ఒకే రాజ్యానికి అధికారిగా ఎప్పుడు ఎలా తయారవ్వగలరు మీరు क्या श्रीमत के साथ ఏంటి శ్రీమతంతో పాటు माया की मत भी మాయ యొక్క మతం కూడా मिक्स हो जाती है మిక్స్ అయిపోతుందా ఏంటి ऐसे ही ఇలాగే एक धर्म ఒకే ధర్మం एक राज भी होगा ఒకే రాజ్యం కూడా ఉంటుంది అలాగే धर्म ఒకే ధర్మం కూడా ఉంటుంది అక్కడ धर्म अर्थात ధర్మము అంటే ధారణ तो आपकी विशेष धारणा कौन सी है पवित्रता की धारणा ధారణ యొక్క విషయం ఏంటి పవిత్రత యొక్క ధారణ तो चेक करो కాబట్టి చెక్ చేసుకోండి सदा సదా मन वचन మనస వాచ కర్మ संबंध సంబంధం संपर्क సంపర్కంలో में
संपूर्ण సంపూర్ణముగా और सदा మరియు సదా पवित्रता పవిత్రత की नेचर పవిత్రత యొక్క నేచరు बनी నేచురల్గా తయారై ఉందా మాలోని పవిత్రత యొక్క స్వభావం. ఎలాగైతే అక్కడ సత్యుగంలో మన రాజ్యంలో पवित्रता పవిత్రత का स्वधर्म యొక్క స్వధర్మము सुदैयोग స్వతహాగా ఉంటుందో ऐसे ही అలాగని इस समय ఈ సమయంలో पवित्रता की धारणा పవిత్రత యొక్క ధారణ नेचुरल నేచురల్గా और नेचर बन మరియు गई है। నేచర్గా తయారైపోయిందా మీలో. क्योंकि जानते हो ఎందుకంటే कि आपका अनादि మీకు తెలుసు మీ యొక్క स्वरूप అనాది స్వరూపం और మరియు आदि स्वरूप ఆది స్వరూపం पवित्रता है। పవిత్రతయే. तो चेक करो కాబట్టి చెక్ చేసుకోండి. कि एक धर्म ఒకే ధర్మం अर्थात అనగా पवित्रता పవిత్రత नेचुरल है। నేచురల్గా ఉంటుందా నాలో. जो नेचर होती है ఏదైతే మన నేచర్గా ఉంటుందో वो न चाहते भी काम कर लेती అది వద్దనుకున్నా కూడా మనలో పని చేస్తూ ఉంటుంది. क्योंकि कई बच्चे जब ఎందుకంటే रोज याद करते కొంతమంది పిల్లలు ఎప్పుడైతే బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారో हैं, क्या कहते हैं అప్పుడు ఏమంటారు, बहुत मीठी मीठी बातें చాలా తీయతీయని మాటలు మాట్లాడుతూ ఉంటారు, कहते हैं। చెప్తూ ఉంటారు. चाहता नहीं हूँ కావాలనుకోవటం లేదు, लेकिन నేను అనుకోవటం లేదు, కానీ कभी అప్పుడప్పుడు मनसा में మనస్సులో कभी वाचा में అప్పుడప్పుడు వాచాలో कोई न कोई अपवित्रता ఏదో ఒక రకమైన అపవిత్రత యొక్క అంశము इमर्ज हो जाता है। ఇమర్జ్ అయిపోతుంది. संस्कार సంస్కారం जन्मों का है, చాలా జన్మల సంస్కారం ఉంది కదా, हो जाता అందువలన సంకల్పంలోని లేదా వాచాలోని అప్పుడప్పుడు అపవిత్రత ఇమర్జ్ అయిపోతుంది అంటున్నారు. एक धर्म का अर्थ है కాబట్టి ఒకే ధర్మము అంటే అర్థం पवित्रता की धारणा। పవిత్రత యొక్క ధారణ. नेचर और नेचुरल నేచరు మరియు నేచురల్గా ఉండాలి పవిత్రత యొక్క ధారణ. चाहे वाणी में भी వాచాలోనైనా आवेश आ जाता है। कहती है क्रोध नहीं था, ఆవేశం వచ్చేస్తుంది. आवेश आ गया। క్రోధం రావట్లేదు నాకు, కానీ కొంచెం ఆవేశం వచ్చేస్తుంది అంటున్నారు. ఆవేశం అంటే ఏంటి? క్రోధానికి సంతానం కదా, క్రోధం యొక్క బిడ్డ ఆవేశం. तो क्या కాబట్టి ఏంటి? एक धर्म ఒకే ధర్మం, के संस्कार ఒకే ధర్మం యొక్క సంస్కారం कब नेचुरल बनेंगे? ఎప్పుడు నేచురల్గా తయారవుతుంది మీలో? चेक करो, చెక్ చేసుకోండి. लेकिन चेक के साथ కానీ చెక్ చేసుకోవడంతో పాటు
బాబా ద్వారా मिली हुई లభించినటువంటి शक्तियों द्वारा శక్తుల ద్వారా चेंज करो। చేంజ్ చేసుకోండి, మార్చుకోండి. अभी फिर भी ఇప్పుడు ఇంకా बाप दादा బాబ్ దాదా पहले से ही ముందుగానే अटेंशन खिंचवा అటెన్షన్ కలిగిస్తూ ఉన్నారు. कि अभी फिर भी ఇప్పుడు ఇంకా चेक करके చెక్ చేసుకొని चेंज करने का చేంజ్ చేసుకునేటటువంటి तीव्र తీవ్ర पुरुषार्थ పురుషార్థము చెయ్యాలి. मार्जिन है। ఇలా చేయటానికి ఇంకా సమయం మీకు ఉంది. कुछ समय के बाद కానీ కొంత సమయం అయిన తర్వాత అకస్మాత్తుగా टू लेट का बोर्ड టూ లేట్, ఆ బాగా ఆలస్యమైందనే బోర్డు పెట్టేయటం జరుగుతుంది. फिर नहीं कहना అప్పుడు మళ్ళీ చెప్పకండి कि बाबा ने तो बताया ही नहीं। బాబా నాకు చెప్పలేదు అని. इसलिए అందువలన अभी ఇప్పుడు पुरुषार्थ का समय तो गया, పురుషార్థం యొక్క సమయం అయితే అయిపోయింది. लेकिन కానీ तीव्र पुरुषार्थ का समय తీవ్ర పురుషార్థం యొక్క సమయం अभी भी ఇప్పుడు కూడా ఉంది. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. लेकिन सब चेक नहीं करना కానీ चाहिए। కేవలం చెక్ చేసుకోవడమే కాదు, చేంజ్ కూడా చేసుకోండి. कई चेक करते हैं, కొంతమంది చెక్ చేసుకుంటారు, लेकिन కానీ चेंज करने की शक्ति नहीं। చేంజ్ చేసుకునే శక్తి ఉండదు. चेक और चेंज చెక్ మరియు చేంజ్ दोनों रेंडू साथ साथ होना चाहिए। తోడు తోడుగా ఉండాలి. చెక్కింగ్ అవుతున్నప్పుడే చేంజ్ అవ్వడం కూడా ఉండాలి. आप सबका ఎందుకంటే स्वमान మీ అందరి యొక్క స్వమానం व आप सबकी महिमा क्या है। మీ అందరి యొక్క మహిమ ఏంటుంది, లేదా మీ అందరి యొక్క బిరుదులు ఏంటున్నాయి? మాస్టర్ సర్వశక్తివాన్. అలా ఉన్నారా? मास्टर सर्वशक्ति మాస్టర్ సర్వశక్తివాన్గా ఉన్నారా, या शक्तिवान లేదా శక్తివాన్గా ఉన్నారా? जो कहते हैं ఎవరైతే అంటున్నారో मास्टर सर्वशक्ति మాస్టర్ సర్వశక్తివాన్ అని वो हाथ उठाओ। వాళ్ళందరూ చేతులు ఎత్తండి. अच्छा अच्छा तो मास्टर सर्वशक्तिवान मुबारक हो। మాస్టర్ సర్వశక్తివాన్గా ఉన్నవారికి అభినందనలు. मास्टर सर्वशक्तिवान కానీ మాస్టర్ సర్వశక్తివాన్ और चेंज नहीं कर మరియు చేంజ్ చేసుకోలేకపోతున్నాను నన్ను నేను అంటే क्या कहा जाएगा। వాళ్ళు ఏమనాలి, ఏమంటారు? अपने संस्कार को తమ యొక్క సంస్కారాన్ని, नेचर को నేచర్ని పరివర్తన करने चाहिए చేసుకోవాలి. और नहीं कर सके మరి చేసుకోలేకపోవటం तो क्या कहेंगे। దాన్ని ఏమంటారు? अपने से पूछो। మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. मास्टर
शक्तिवान या मास्टर మాస్టర్ శక్తివానా సర్వశక్తివాన్. లేదా మాస్టర్ సర్వశక్తివాన్గా ఉన్నానా? मास्टर सर्वशक्तिवान మాస్టర్ సర్వశక్తివాన్ संकल्प किया మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సంకల్పం చేశారు, చేసి తీరాలి అని, और हुआ पर అది జరిగిపోతుంది. होगा देखेंगे అయిపోతుంది, చూద్దాము. होता नहीं అలా ఉండదు మాస్టర్ సర్వశక్తివాన్ అంటే. तो अभी కాబట్టి ఇప్పుడు समय के प्रमाण సమయము అనుసారము रिजल्ट రిజల్ట్ ये होनी है ఇది జరగాలి. कि जो सोचा ఏది ఆలోచించారో तो संकल्प సంకల్పం और स्वरूप మరియు స్వరూపము, बनना స్వరూపంగా తయారవడం साथ साथ हो తోడు తోడుగా జరగాలి. बाप दादा ने देखा బాప్ దాదా చూశారు, अभी भी ఇప్పుడిప్పుడే अलबेलापन और रायल आलस అశ్రద్ధ మరియు రాయల్ రూపంలో ఉండే సోమర్తనం, रायल आलस है రాయల్ రూపంలో ఉన్న సోమర్తనం हो जाएगा వచ్చేస్తూ ఉంటుంది, అయిపోతుందిలే అని, बन ही जाएंगे తయారైపోతాంలే, पहुंच ही जाएंगे చేరిపోతాంలే. अलबेलापन है మరియు అశ్రద్ధ कर तो रही है అనేది ఎలా వస్తుంది అంటే చేస్తున్నాం కదా, తోతో అనే పదం వాడతారు. ये तो చేయడమైతే అవుతుంది కదా, ఇదైతే జరుగుతూ ఉంది కదా, ये तो करना ही है ఇదైతే చేయవలసిందే. कहने और करने में अंतर हो जाता అనడంలోని, చెప్పటంలోని, చేయటంలోని తేడా వచ్చేస్తుంది. बाप दादा బాప్ దాదా एक दृश्य देख करके ఒక దృశ్యం చూసి मुस्कुराता रहता है చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. చిరునవ్వు వస్తుంది బాబాకు. क्या कहते ये हो जाए ना ఏమంటూ ఉంటారంటే పిల్లలు, कर लो ना ఇది జరిగిపోతే, तो बहुत अच्छा मैं आगे बढ़ ఇది చేసేస్తే నేను చాలా ముందుకు వెళ్ళిపోగలను అంటూ ఉంటారు. दूसरे को बदलने की फिरती रहती है लेकिन स्व परिवार
परिवर्तन की ఇతరులను పరివర్తన చేయాలి, ఇతరులు మారాలనే వృత్తి ఉంటుంది, ఆలోచన ఉంటుంది. कम हो కానీ స్వపరివర్తన అనేది అక్కడక్కడ తగ్గిపోతూ ఉంది. अभी दूसरे को देखना ये वृत्ति ఇప్పుడు ఇతరులను చూడడము అనే వృత్తిని మార్చుకోండి. देखना है ఒకవేళ చూడాలి అనుకుంటే विशेषता देखो విశేషతల్ని చూడండి. ये तो होता ही है ये तो चलता ही है ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇది నడుస్తూనే ఉంటుంది, करते ही है వీళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు కదా. ये भावना ఈ భావన कम करो తక్కువ చేసుకోండి. अपने को देखो మిమ్మల్ని మీరు చూసుకోండి. बाप को सामने रखो బాబాని ఎదురుగా ఉంచుకోండి. बाकी तो कोई भी है चाहे महारथी है चाहे बीच वाला है पुरुषार्थ में कोई न कोई कमी को परिवर्तन कर ही रही है అయితే మహారథులవని इसलिए చిన్న పురుషార్థులవని ఎవరవని వాళ్ళ ఉన్న ఏదో ఒక లోపాన్ని వాళ్ళు మార్చుకునే దీనిలోనే ఉన్నారు. सी डबल फादर అందువలన ఎప్పుడు కూడా పురుషార్థిగా ఉన్న వాళ్ళని చూడకండి. ब्रह्मा बाप డబల్ ఫాదర్ని చూడండి, బ్రహ్మా బాబాని చూడండి, शिव बाप को శివ్ బాబాని చూడండి. जब बाप ने आपको अपने दिल तख्त पर बिठाया ఎప్పుడైతే బాబా మిమ్మల్ని తన హృదయ సింహాసనం మీద కూర్చోపెట్టారో अपने दिल तक మరియు మీరు కూడా మీ హృదయ సింహాసనం మీద బాబాను కూర్చోపెట్టారో आपका स्लोगन भी है మీ యొక్క స్లోగన్ కూడా ఉంది, सी फादर సి ఫాదర్, తండ్రిని చూడండి. ये स्लोगन है సి సిస్టర్, సి బ్రదర్ అంటే అక్కయ్యని చూడండి, అన్నయ్యని చూడండి అనే స్లోగన్ ఇవ్వలేదు బాబా మనకు. సి ఫాదర్, తండ్రిని చూడండి అనే స్లోగన్ ఇచ్చారు. कमी ఏదో ఒక లోపాలు सब में అందరిలోని ఉన్నాయి. अभी रही हुई है ఇప్పుడు ఇంకా లోపాలు ఉన్నాయి. लेकिन కానీ अगर दूसरे को देखना ఒకవేళ ఇతరులని చూడాలి అనుకుంటే तो विशेषता देखो విశేషతల్ని చూడండి అందరిలోని. जो कमी वो निकाल रही है ఏదైతే వాళ్ళలో ఉన్న లోపం వాళ్ళకి తెలుసు, అది తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు, అలాంటి లోపాలని మీరు చూడకండి. दूसरी बात ఇంకో విషయం, अपने राज में తమ రాజ్యంలోని याद है ना अपना राज మీ రాజ్యం మీకు గుర్తుంది కదా, నిన్నే ఉండేది మీ రాజ్యం, वाला మళ్ళీ రేపు రాబోతుంది. आपकी बुद्धि में మీ బుద్ధిలో, नैनों में నయనాల్లో अपना राज स्पष्ट आ गया ना మీ రాజ్యం స్పష్టంగా కనిపిస్తుంది కదా. राज की है ఎన్నిసార్లు రాజ్యం చేశారు మీరు, की है లెక్క పెట్టారా? अनेक बार అనేక సార్లు రాజ్యం చేశారు. कहने से ही सामने आ जाता है
చెప్పగానే ఎదురుగా గుర్తొచ్చేస్తుంది, కనిపిస్తుంది కదా రాజ్యం. మన రాజ్యం, अधिकारी रूप మన రాజ్య అధికారి రూపం మన ఎదురుగా और వచ్చేస్తుంది. श्रेष्ठ राज మరియు శ్రేష్ఠ రాజ్యం तो जैसे अपने राज्य में కాబట్టి ఏ విధంగా మన రాజ్యంలో एंड ऑर्डर లా అండ్ ఆర్డర్ नहीं चलता, స్వతహాగా నడుస్తూ ఉంటుందో, सब नॉलेजफुल संस्कार वाले हैं, అందరూ जानते हैं ला क्या జ్ఞాన है, స్వరూపం యొక్క సంస్కారం కలిగి ఉంటారు. ऐसे अभी అందరూ లా అండ్ ఆర్డర్లో में ఉంటారు. देखो, అలాగా మీ జీవితంలో మీరు చూసుకోండి. ఇప్పుడు बाप की ऑर्डर में బాబా యొక్క ఆర్డర్లోనే నడుస్తున్నానా నేను, या कभी माया का भी లేదా चल जाता, అప్పుడప్పుడు మా యొక్క ఆర్డర్ కూడా నా పైన పనిచేస్తుందా? कभी परम मत అప్పుడప్పుడు మన మతము, मन मत సొంత మతము, మన్మతము, श्री मत के सिवाय ఇలా రావట్లేదు కదా. శ్రీమతం తప్ప नहीं, మన్మతం నడవటం లేదు కదా. और ला क्या है, మరియు లా అంటే ఏంటి? ఆర్డర్ అంటే బాబా శ్రీమతం యొక్క ఆర్డర్. లా అంటే बेफिक्र बादशाह, నిశ్చింత చక్రవర్తి, कोई फिक्र नहीं, ఎలాంటి చింత లేదు. क्योंकि सर्व प्राप्तियां ఎందుకంటే సర్వప్రాప్తులు మన దగ్గర ఉన్నాయి. ऐसे ही चेक करो, అలాగే చెక్ చేసుకోండి. संगम के श्रेष्ठ जन्म में भी సంగమయుగం యొక్క శ్రేష్ఠ జన్మలో కూడా सर्व प्राप्तियां हैं సర్వప్రాప్తులు ఉన్నాయా? जो बाप ने दी है, బాబా ఇచ్చిన సర్వప్రాప్తులు ये भगवान का जैसे प्रसाद होता है ना, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం. कितना महत्व रखते हैं, ప్రసాదానికి ఎంత మహత్వం ఇస్తారు. तो बाप का కాబట్టి బాబా యొక్క जो भी प्राप्त ఏవైతే ప్రాప్తులు మన దగ్గర ఉన్నాయో प्रभु అవి प्रसाद ప్రభు ప్రసాదము. है, ప్రభు ప్రసాదం మనకు లభించింది. प्रसाद का महत्व है, ప్రభు ప్రసాదం యొక్క మహత్వం ఉంటుంది. वर्षा भी है, వారసత్వం కూడా ఇది, अधिकार भी है అధికారంగా కూడా లభించే ప్రాప్తులు और प्रसाद भी, మరియు ప్రసాద రూపంలో కూడా లభించే మనకు ప్రాప్తులు. तो चेक करो, వారసత్వం కూడా, అధికారం కూడా, ప్రసాదం కూడా. కాబట్టి చెక్ చేసుకోండి. లా और ऑर्डर మరియు ఆర్డర్ दोनों में రెండింటిలోని संपन्न है, సంపన్నంగా ఉంటున్నానా? बाप दादा देख रहे थे, బాబ్ దాదా చూస్తున్నారు. कि एक बात की मेजॉरिटी को समय पर जो शक्ति मिली है ఒక విషయము చూస్తున్నారు బాబా. మెజారిటీ పిల్లలకు ఒక శక్తి ఏదైతే దొరికిందో పరివర్తన చేసుకునేటటువంటి శక్తి, परिवर्तन शक्ति ఆ పరివర్తన శక్తి समय पर సమయానికి
कार्य में लगाए కార్యంలో ఉపయోగించటం, तो कोई मेहनत नहीं। పరివర్తన శక్తి కార్యంలో ఉపయోగిస్తే ఎటువంటి శ్రమ అనేది ఉండదు. अनुभव है सभी को। కానీ చూడండి, అనుభవం అయితే ఉంది అందరికీ. अगर कभी भी ఒకవేళ ఎప్పుడైనా किसी भी प्रकार की ఏ రకమైనటువంటి हार होती है माया से, ఓటమి మాయతో కలిగినట్లయితే तो सभी भाषण में कहते हो, क्लास भी कराते అందరూ ఉపన్యాసంలోని చెప్తారు, క్లాసులు కూడా చేయిస్తారు. कहते हो ఇదే చెప్తారు కదా క్లాసులో. कि दो शब्द गिराने वाले भी है, चराने वाले भी। రెండే రెండు మాటలు మనల్ని కింద పడేస్తాయి కూడా, మరి పైకి ఎక్కిస్తాయి కూడా. वो दो शब्द सब जानते हैं। ఆ రెండు మాటలు, ఆ రెండు పదాలు ఏంటనేది అందరికీ తెలుసు, మీ మనసులో వచ్చేసి ఉంటుంది. वो दो शब्द है ఆ రెండు పదాలు నేను మరియు నాది. भाषण में कहते हो ना, ఉపన్యాసంలో కూడా మీరు చెప్తూ ఉంటారు కదా, क्लास भी कराते हो, క్లాసులు కూడా చేయిస్తూ ఉంటారు కదా. दादा क्लास भी सुनते हैं। బాప్ దాదా మీరు చేసే క్లాస్ కూడా వింటుంటారు. ఏం చెప్తూ ఉంటారు మీరు? अभी इन दो शब्दों को ఇప్పుడు ఆ రెండు పదాలు परिवर्तन शक्ति द्वारा పరివర్తన శక్తి ద్వారా जब भी मैं शब्द बोलूं, ఎప్పుడైతే మీరు నేను అనే పదం చెప్తారో, तो मैं फलानी या फलाना నేను ఫలాని, ब्राह्मण हूँ, నేను ఫలానా, నేను బ్రాహ్మణుణ్ణి, मैं कौन, కానీ నేనెవరు? जो बाप दादा ने ఏదైతే బాప్ దాదా स्वमान दिए, స్వమానం ఇచ్చారో, जब भी मैं शब्द बोलूं, ఎప్పుడైతే నేను అనే మాట మీ నోటి నుండి कोई వస్తుందో न कोई అప్పుడు ఏదో ఒక స్వమానం, साथ में बोलूं, ये निपुति में लाओ, ఏదో ఒక స్వమానం జోడించి शब्द बोला అనుకోండి నేను అనేదానికి. और स्वमान याद आ जाए। నేను అనగానే స్వమానం గుర్తుంచేయాలి నేను ఎవరు అని. मेरा शब्द बोला, నాది అనే పదం మాట్లాడేటప్పుడు बाबा याद आ जाए। బాబా గుర్తొచ్చేయాలి, నా బాబా. ये नेचुरल स्मृति हो, ఈ నేచురల్ స్మృతి మీలో వచ్చేయాలి. परिवर्तन कर लो। ఇది పరివర్తన చేసుకోండి చాలు. और दूसरी बात, ఇంకా రెండో విషయం, बहुत करके చాలా వరకు जब संबंध संपर्क में आते हो, ఎప్పుడైతే సంబంధ సంపర్కంలో వస్తూ ఉంటారో तो दो शब्द రెండు పదాలు द्वारा माया आती है। ఈ రెండు పదాల ద్వారా మాయ వస్తూ ఉంటుంది. एक भाव और दूसरी भावना। ఒకటి భావము, రెండోది భావన. तो जब भी भाव शब्द बोलते हो, ఎప్పుడైనా మీ నోటి నుండి భావం అనే మాట చెప్తారో, ఆలోచిస్తారో, तो आत्मक भाव, ఆత్మిక భావము, भाव शब्द बोलते ही आत्मक భావము అనే పదము మన నోటి నుండి పలకగానే ఆత్మిక భావం ముందు గుర్తుకు రావాలి. మరియు భావన तो शुभ भावना या అనగానే శుభ భావన అనేది జ్ఞాపకం రావాలి. शब्द का अर्थ परिवर्तन कर। అంటే ఆ పదాలు మన నోటి నుండి మాట్లాడతాము, కానీ వాటి అర్థము మన భావనలో మారిపోవాలి, పరివర్తన చేసుకోవాలి. మీ యొక్క బిరుదు ఏంటి? विश्व परिवर्तन, విశ్వ పరివర్తకులు అని. विश्व परिवर्तक। విశ్వ పరివర్తకులు ये शब्द परिवर्तन ఏంటి? ఈ రెండు పదాలు పరివర్తన చేసుకోలేరా? तो समय पर కాబట్టి సమయానికి परिवर्तन शक्ति को పరివర్తన శక్తిని यूज करके देखो।
ఉపయోగించి చూడండి. पीछे आता है, जब बीत जाता है ఎప్పుడైతే గడిచిపోతుందో విషయం అనేది मन को अच्छा नहीं लगता है, మరి మనసుకి ఎప్పుడైతే అది నచ్చదో अपना मन सोचता है, అప్పుడు స్వయంలో స్వయమే మీ మనసు ఆలోచిస్తుంది. लेकिन समय तो बीत चुका ना। కానీ అప్పుడు మీరు ఆలోచించి రియలైజ్ అయ్యే లోపల సమయం అయితే గడిచిపోతుంది కదా, గడిచిపోయినట్లే కదా. इसलिए అందువలన तीव्र गति की आवश्यकता है। అందువలన ఈ పరివర్తన అనేది తీవ్రం చేసుకునే అవసరం ఉంది. कभी कभी नहीं, అప్పుడప్పుడు కాదు. ऐसे नहीं सोचो बहुत समय तो ठीक रहता हूँ। ఇలా ఆలోచించకండి, చాలా సమయం నేను బాగానే ఉంటున్నాను, కానీ बाप दादा ने सुना दिया है బాప్ దాదా వినిపించారు, कि अंतिम घड़ी का कोई भरोसा అంతిమ క్షణం ఎప్పుడు వస్తుందని నమ్మకం లేదు. अचानक के खेल होने అకస్మాత్తుగా జరిగే ఆట నడుస్తుంది. बाप को भी बहुत मीठी मीठी बातें सुनाते, పిల్లలు బాబాకు కూడా చాలా తీయని మాటలు వినిపిస్తూ ఉంటారు అంట, చెప్తూ ఉంటారు. कि समय थोड़ा और अति में जाएगा ना, సమయము ఇంకా కొంచెం అతి వైపు వెళ్తుంది కదా, అప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది. भी रफ्तार तेज हो जाए। అప్పుడు ఆ వైరాగ్యంలోని దానికి అదే పురుషార్థం తీవ్రమైపోతుంది लेकिन అని అంటూ ఉంటారంట పిల్లలు. बाप दादा ने कह दिए కానీ బాప్ దాదా చెప్పేశారు, कि बहुत समय का చాలా సమయం యొక్క पुरुषार्थ चाहिए। పురుషార్థం కావాలి. अगर थोड़े समय का पुरुषार्थ होगा ఒకవేళ కొద్ది సమయం యొక్క పురుషార్థం ఉన్నట్లయితే तो भी ప్రాలబ్ధం కూడా थोड़े समय के मिले కొద్ది సమయందే దొరుకుతుంది. 21 जन्म పూర్తి 21 జన్మల యొక్క ప్రాప్తి తయారవదు. 3 शब्द बाप दादा के सदा याद रखो। 3 మాటలు బాప్ దాదా చెప్పినవి సదా గుర్తుంచుకోండి. एक अचानक, ఒకటి అకస్మాత్తుగా, दूसरा एवरेडी రెండోది ఎవరెడి, और तीसरा बहुत काल। మూడోది చాలా కాలం యొక్క అభ్యాసం. ये तीनों शब्द ఎవరెడి, అకస్మాత్, అచానక్ అనేది सदा बुद्धि చాలా కాలం యొక్క పురుషార్థం అని. ఈ 3 పదాలు సదా బుద్ధిలో గుర్తుంచుకోండి. कब और कहाँ भी ఎప్పుడు किसकी भी ఎక్కడైనా अंतम काल हो। ఎవరికైనా అంతిమ సమయం రావచ్చు. अभी अभी देखो ఇప్పుడిప్పుడే చూడండి कितने ब्राह्मण जा रहे हैं। ఎంతమంది బ్రాహ్మణులు వెళ్ళిపోతూ ఉన్నారు. पता था क्या? వాళ్ళకి ఏమైనా తెలుసా వెళ్ళిపోతామని? इसीलिए అందువలన बहुत काल చాలా కాలం యొక్క పురుషార్థము फुल 21 పూర్తి जन्म का 21 జన్మల యొక్క వారసత్వము करना ही ప్రాప్తి చేసుకుని తీరాలి. तीव्र पुरुषार्थ ఇటువంటి తీవ్ర పురుషార్థము స్మృతిలో ఉంచుకోండి. फर्स्ट नंबर, फर्स्ट जन्म ఫస్ట్ నంబర్, बने राज का। ఫస్ట్ జన్మ మీ రాజ్యం యొక్క क्या सोचा है?
जन्म में आना है। ఏమి ఆలోచించారు? ఫస్ట్ జన్మలోని రావాలనుకుంటున్నారా? మజా దేనిలో ఉంటుంది? మొదటి జన్మలో రావడం మజా ఉంటుందా, లేదా ఏ జన్మలో వచ్చినా పర్వాలేదు అంటారా? जो समझता है ఎవరైతే అనుకుంటున్నారో अपने राज की फर्स्ट जन्म में మన రాజ్యంలో ఫస్ట్ జన్మలో శ్రీకృష్ణునితో తోడులో हमारा भी पार्ट हो। మా పాత్ర కూడా నడవాలి అని వాళ్ళు చేతులు ఎత్తండి. మొదటి జన్మలోనే శ్రీకృష్ణునితో పాత్ర ఉండాలి అని అనేవాళ్ళు చేతులు ఎత్తండి. हाथ देख करके तो खुश हो गए। మీ అందరి చేతులు చూసి సంతోషమైపోయింది బాబాకి. చప్పట్లు కొట్టండి అందరూ. కానీ लेकिन फर्स्ट जन्म में आओ उसकी मुबारक है। మొదటి జన్మలో వస్తామంటున్నారు, దానికి అభినందనలు మీ అందరికీ. लेकिन कहीं क्या नहीं गए। కానీ ఇంకా నేను చెప్పాలా వద్దా? दूसरी बात क्यों गए? మీరు మొదటి జన్మలోనే వస్తాను అనేటప్పుడు ఇంకా రెండో మాట నేను ఎందుకు చెప్పాలి? जितने भी आए हैं ఎంతమంది అయితే వచ్చారో फर्स्ट जन्म में మొదటి జన్మలో आना ही है। రావాల్సిందే మరి మీరందరూ. ताली ताली तो बजा दी। చప్పట్లయితే కొట్టేశారు. फर्स्ट जन्म और फर्स्ट स्टेज भी। మొదటి జన్మ మరియు మొదటి స్థితి కూడా. तो फर्स्ट स्टेज మొదటి స్థితి बनानी है। తయారు చేసుకోవాలి. ये जिसका दृढ़ संकल्प है ఎవరికైతే ఇది దృఢ సంకల్పం ఉందో फर्स्ट जाना ही है। తీవ్రంగా వెళ్ళాల్సిందే అని, ఏది ఏమైనా ఏ విఘ్నం వచ్చినా కానీ. लेकिन विघ्न కానీ విఘ్నము विघ्न नहीं रहे। విఘ్నంగా ఉండకూడదు. विघ्न विनाशक के आगे విఘ్న వినాశకులు ఎదురుగా विघ्न విఘ్నము विजय का रूप बदल जाए। విజయం యొక్క రూపంగా మారిపోవాలి. क्योंकि आप सभी ఎందుకంటే మీరందరూ विघ्न विनाशक हो। విఘ్న వినాశకులు. टाइटल क्या है? మీ యొక్క టైటిల్ ఏంటి? विघ्न విఘ్న विनाशक। వినాశకులు. आवे भी खेल खेलने आएगा। విఘ్నాలు వచ్చినా కానీ మీతో ఆట ఆడడానికి వస్తాయి, కానీ आप दूर से ही మీరు దూరం నుండే తెలుసుకోండి. रायल रूप में రాయల్ రూపంలో వస్తుంది విఘ్నం, लेकिन आप विघ्न विनाशक కానీ మీరు విఘ్న వినాశకులు से ही जान దూరం నుండే తెలుసుకుంటారు क्या खेल हो रहा है। ఇది ఎటువంటి ఆట నడుస్తుంది అని. इसलिए అందువలన బాప్ దాదా भी यही चाहती है కూడా ఇదే ఆశిస్తున్నారు. सब बच्चे साथ चले। అందరూ పిల్లలందరూ కలిసి తోడుగా వెళ్ళాలి, ఎవరు వెనుక ఉండిపోకూడదు అని. बाप दादा को बच्चों के बिना బాప్ దాదాకు పిల్లలు లేకుండా नहीं आता। మజా రాదు. ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు రాకుండా బాబా మజా రాదు. तो दृढ़ता को कभी भी కాబట్టి దృఢతను ఎప్పుడు కూడా బలహీనం చేసుకోకండి, చేసి తీరాల్సిందే. చేస్తాను, చూస్తాను, చేస్తాను, చూద్దాము, అయిపోతుందిలే అలా అనకండి. ये बातें नहीं करना। ఇలాంటి మాటలు మాట్లాడకండి. दृढ़ता
దృఢత सफलता की चाबी। సఫలతకు తాళం చెవి. इस चाबी को ఈ తాళం చెవిని कभी भी गंवाना नहीं। ఎప్పుడు కూడా పోగొట్టుకోకండి. माया भी चतुर है ना, మాయ కూడా చతురమైంది కదా, चाबी को ढूंढ लेती। అది తాళాన్ని వెతుకుతుంది. इसलिए इस चाबी అందువలన ఈ తాళాన్ని अच्छी तरह से చక్కగా संभाल సంభాళించుకొని ఉంచుకోండి. तो अभी चेक करना కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకోండి. अपने राज के संस्कार మీ రాజ్యం యొక్క సంస్కారం अभी से ఇప్పటి నుండి धारण करने ధారణ చేసుకుని తీరాలి. के नहीं करना। గేంగి అనకండి, చేస్తాను చూస్తాను. दूसरा तो कहते हैं। ఒకటి గేంగి అంటుంటారు, ఇంకోటి తోతో అంటుంటారు. అయితే అని ब्राह्मण डिक्शनरी में निकाल लो। ఈ రెండు మాటలు బ్రాహ్మణ డిక్షనరీ నుండి తీసేయండి. గేంగే అనేది, తోతో అనేది. గేంగే అంటే చూద్దాం, చేద్దాం, ఆలోచిస్తాను, చేస్తాను. चलो తోతో అంటే అయితే, की भी అయితే అంటూ ఉంటారు. थोड़ी देखते भी हो। ఎవరిలోని ఏదైనా బలహీనత చూసినా కూడా पुरुषार्थी तो सब है। అందరూ పురుషార్థిగానే ఉన్నారు, వాళ్ళు కూడా తొలగించుకునే పురుషార్థంలో ఉన్నారు. ब्राह्मण जीवन से चले जाते। లేకపోతే ఎప్పుడో బ్రాహ్మణ జీవితాన్ని వదిలి వెళ్ళిపోయేవాళ్ళు కదా. పురుషార్థిగా ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ జీవితంలో ఉన్నారు, నడుస్తున్నారు. मानो कई ऐसे कहते हैं मैं तो बिल्कुल ठीक हूँ। కొంతమంది ఇలా అంటారు, నేనైతే అంత బాగానే ఉన్నాను. ఇతరులు ఇలా వ్యవహరిస్తూ ఉంటారు, सामने विघ्न बन जाए। అది నాకు ఎదురుగా విఘ్నం అయిపోతుంది, నేను అన్ని రకాలు బాగానే ఉంటున్నాను అంటారు. बदले ना, వాళ్ళు అలా చేయకూడదు కదా, వాళ్ళు మారాలి కదా అంటారు. लेकिन కానీ बाप ने బాబా पहले से ही स्लोगन दिया है। ముందు నుండే స్లోగన్ ఇచ్చారు, हमको बदल के उनको बदलाना है। మీరు స్వయం మారి వాళ్ళని మార్చాలి అని. मुझे बदलना है। నేను మారాలి. वो बदले तो मैं बदलूं नहीं। వాళ్ళు మారితే నేను మారుతాను అనకండి. भाव और भावना को चेंज करो। బాబా వినిపించారు కదా, భావము మరియు భావన ఈ రెండింటిని మార్చుకోండి. భావము అంటే ఆత్మ అనే భావం, మరియు భావన అంటే శుభ భావనలోకి మార్చుకోండి. आप करके देखो, మీరు చేసి చూడండి, ఇది थक नहीं जाओ। అలసిపోకండి. भावना बहुत रख శుభ భావన చాలా పెట్టుకుని చూడండి. नहीं है, बदलना ही नहीं है। మారటం లేదు, వాళ్ళు మారేదే లేదు అనేది మీ బ్రాహ్మణుల నోటి నుండి ఏ ఆత్మ పట్ల కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం, ये बदलना नहीं है। ఇలా మారేదే లేదు ये वरदान हुआ। అంటే ఇది మీరు వరదానం ఇచ్చినట్ట. ब्राह्मण क्या वरदान दे, బ్రాహ్మణులు ఎలా ఉండాలి, వరదానం ఇచ్చే వాళ్ళగా ఉండాలి కదా. जो सहारा दे सको। ఏదైతే మీరు సహాయం ఇవ్వగలరో ఇవ్వండి, శుభభావన యొక్క సహయోగం. లేకపోతే పక్కకు పెట్టేసేయండి. అంతేగాని మీ మనసులో వాళ్ళ కోసం నెగిటివ్ భావాలు పెట్టుకోకండి. भावना की दुआ दो శుభభావన యొక్క ఆశీర్వాదాలు ఇవ్వండి. और शब्द नहीं दो। ఇంకా వేరే మాటలు మాట్లాడకండి వాళ్ళ పట్ల. एक ये करते हैं, दूसरा ఒకటి ఇది మీరు చెయ్యాలి హోంవర్క్. दूसरा शब्द बताएं। రెండో పదాలు, क्योंकि आज बाप రెండో మాటలు ఇంకేం చెప్తారు? अच्छी तरह से ఎందుకంటే ఈరోజు బాప్ దాదా చాలా బాగా చెకింగ్ చేశారు. ఇంకోటి ఏం చేస్తూ ఉంటారు పిల్లలు, तो चलता ही ఇది నడుస్తుంది, ఇదంతా నార్మల్, तो करता వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు, వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు కదా, నేను చేస్తే తప్పేంటి. वो कुएं में गिर रहा है, వాళ్ళు నూతులో బావిలో గెంతు దూకుతున్నారు, ये समझदारी है।
మీరు కూడా వాళ్ళని చూసి బావిలో దూకితే దీన్ని తెలివితేటలు అంటారా ఏంటి? अभी एक बात ఇప్పుడు ఒక విషయం, 18 जनवरी तक జనవరి 18 వరకు दादा पुरुषार्थ किए బాప్దాదా పురుషార్థం కోసం होमवर्क दे హోంవర్క్ ఇస్తున్నారు. करेंगे చేస్తారా? करेंगे చేస్తారా? हाथ उठाओ చేతులెత్తండి. करेंगे చేస్తారా? कुछ भी हो जाए ఏది ఏమైనా కానీ, बदलना पड़े समाना पड़े మారవలసి వచ్చినా, ఇముడ్చుకోవాల్సి వచ్చినా, लेकिन बदलेंगे ఏదైనా పక్కన పెట్టాల్సి వచ్చినా మేము మారే తీరుతామని. చేతులు ఎత్తారు పక్క అయినా, मैंने बहुत లేదా నేను చాలా ప్రయత్నించాను కానీ జరగలేదు అంటారా? ఇలాంటి జవాబు చెప్పకండి. क्योंकि अभी ఎందుకంటే ఇప్పుడు अचानक के खेल बहुत होने అకస్మాత్తుగా జరిగే ఆటలు చాలా జరిగేది ఉంది. दादा के चाहता है మరియు బాప్దాదా ఏం ఆశిస్తున్నారు? बच्चा भी पीछे नहीं रह ఒక్క పిల్లలు కూడా వెనుక ఉండిపోకూడదు అని, తోడుగా వెళ్ళాలి అని. इसलिए అందువలన एक तो ఒకటి, अगर कोई नहीं बदलता है शुभ भावना रखी ఒకవేళ और कोई नहीं बदलता है మీరు శుభభావన పెట్టుకున్నా వాళ్ళు మారలేదనుకోండి, को बदलो మిమ్మల్ని మీరు మార్చుకోండి. ने ये कहा వాళ్ళు ఇది చెప్పే, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, అందుకే నేను ఇలా చేయవలసి వచ్చింది అని అనకండి. करते सिखाने के भाव से हो మీరు వాళ్ళకి నేర్పించాలని భావంతోనే చేస్తున్నారు, लेकिन కానీ देखते कमी को కానీ వాళ్ళలో ఉన్న లోపాన్ని చూస్తున్నారు మీరు. इसीलिए అందువలన भाव और भावना భావము మరియు భావన, आत्मक भाव ఆత్మిక భావం, शुभ भाव శుభ భావన, और ये शब्द మరి ఈ పదాలు तो होता ही रहता है ఇదైతే అవుతూనే ఉంటుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది, వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు, ఇది అంతా నడుస్తూనే ఉంది కదా, मैंने किया तो నేను చేస్తే తప్పేంటి, అందరూ చేస్తున్నారు కదా. तो क्या बाप जब चलेंगे तो आप कहेंगे ये भी रह रही है ना मैं भी रह जाता బాబాయ్ ఎప్పుడు వెళ్ళిపోతారో అప్పుడు ఇలాగే చెప్తారా? వీళ్ళు కూడా ఉంటున్నారు కదా, నేను కూడా వీళ్ళతో ఉండిపోతాను అంటారా? బాబాతో వెళ్తారా? उसी फादर కాబట్టి సి ఫాదర్, తండ్రిని చూడండి. भाव और भावना మరియు భావం మరియు భావన दोनों का రెండింటిని పరివర్తన చేసుకోండి. जब 5 तत्वों के प्रति ఇప్పుడు పంచతత్వాల పట్ల మీరు శుభభావన పెట్టుకుంటారు, ब्राह्मण परिवार के प्रति బ్రాహ్మణ పరివారం పట్ల, शुभ भावना नहीं रख सकते ప్రకృతి మీద పెట్టుకునే వాళ్ళు పంచతత్వాల మీద, బ్రాహ్మణ పరివారం మీద శుభభావన పెట్టుకోలేరా ఏంటి? ये तो चलता ही है ఇదైతే నడుస్తూనే ఉంటుంది, ఇలాగైతే జరుగుతూనే ఉంటుంది, ఇదంతా మామూలే అనే ఈ మాటలు సమాప్తి చెయ్యండి. నేను మారి చూపించాలి అనేది చెప్పండి. मैं बदलूंगा నేను మారినట్లయితే और भी बदले ఇతరులు కూడా మారుతారు, अवश्य बदलेगा తప్పకుండా మారుతారు. इस निश्चय ఈ నిశ్చయం शुभ भावना మరియు శుభ భావనతోని నడవండి. फिर देखो తర్వాత చూడండి, जल्दी जल्दी अपना తొందరగా మీ రాజ్యం అనేది వచ్చేస్తుంది. तो ये కాబట్టి ఇది 18 तारीख జనవరి 18కి बातें ఈ రెండు విషయాలు लिए సదాకాలానికి धारण कर ली ధారణ చేసుకున్నాము. ये बाप दादा नहीं कहते हैं ఇది బాబ్దాదా ఇలా అనటం లేదు, लिख के सिर्फ भेजो కేవలం రాసి పంపించండి అనట్లేదు. प्रतिज्ञा करने की फाइल
మీరు రాసి పంపించిన ఫైల్స్ వతనంలో చాలా పడి ఉన్నాయి. प्रतिज्ञा नहीं, दृढ़ता का संकल्प के रूप में దృఢత యొక్క సంకల్ప రూపంలో ఈ రెండు విషయాలు ధారణ చెయ్యండి. భావం, భావన. ठीक है సరేనా? टीचर्स, టీచర్స్ करनी है ना? చేస్తారు కదా. और माताएं हाथ उठाओ, करेंगी? మాతలు చేతులు ఎత్తండి, చేస్తాము అనేవాళ్ళు. बड़ा हाथ उठाओ. పెద్దగా చెయ్యెత్తండి, పొడుగ్గా చెయ్యెత్తండి. अच्छा पांडव उठाओ. పాండవ అన్నయ్యలు చేతులు ఎత్తండి. पांडव भी उठा रहे हैं. ठीक है. बाप दादा तो रोज देखता रहेगा. బాప్ దాదా అయితే రోజు చూస్తూ को ఉంటారు. देखने में देरी नहीं लगती. బాప్ దాదా చూడటానికి ఏమీ టైం పట్టదు. ठीक है ना? సరేనా? अच्छा. बाबा सेवा का टर्न भोपाल जोन का है. సేవ యొక్క టర్న్ భోపాల్ सभी జోన్ది. भोपाल वाले उठे. భోపాల్ వాళ్ళందరూ లేవండి అంటున్నారు బాబా. अच्छा. भोपाल वाले भी భోపాల్ వాళ్ళు अच्छी కూడా संख्या में पहुंच गए. మంచి ఎక్కువ సంఖ్యలోనే చేరుకున్నారు. बाप दादा బాప్ దాదా जिस भी बच्चे को, जिस भी जोन को देखते हैं, ఏ పిల్లలను ఏ జోన్ను उसी दृष्टि से చూస్తూ ఉంటారో అదే దృష్టితో చూస్తారు. एक వీరు ప్రతి ఒక్క పిల్లలు होनहार కాబోయేవారు, కాబోయే దేవతలోని. कोई नए बच्चे भी కొంతమంది కొత్త పిల్లలు కూడా बहुत अंदर ही अंदर చాలా లోపల सेवा లోపలే की कमाल कर रहे. సేవ యొక్క అద్భుతము చేస్తూ ఉన్నారు. बाप दादा के पास బాప్ దాదా దగ్గర समाचार भले नहीं है, సమాచారం వలె లేదు, बाप दादा जानते. కానీ బాప్ దాదాకు తెలుసు. तो कमाल करके दिखाना. కాబట్టి అద్భుతం చేసి చూపించండి. सेवा की ప్రారంభంలో చాలా మంచి సేవ చేశారు. दादा को याद है. బాప్ దాదాకు గుర్తుంది. अब कोई कमाल करके ఇప్పుడు ఏదైనా అద్భుతం చేసి చూపించండి. करेंगे ना? చేస్తారు కదా, చేస్తారా? करेंगे. अच्छा है. अच्छा सेवा तो अच्छा चांस है, गोल्डन चांस है ना. సేవలో మంచి ఛాన్స్ తీసుకున్నారు. ప్రతి జోన్కి కూడా గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుంది కదా. आप भी खुश हो जाते हैं. బాబా కూడా ఖుషి అవుతున్నారు. चांस మరి మీరు అందరూ కూడా में आते हैं. ఛాన్స్ తీసుకుని ఖుషిలో ఉన్నారు కదా. अच्छा है, बैठ जाओ. बाप दादा खुश है, वृद्धि को देख के खुश है. బాప్ దాదా ఖుషి అవుతున్నారు. వృద్ధి చూసి, పిల్లల వృద్ధిని చూసి ఖుషి అవుతున్నారు. बाबा डबल विदेशी भाई बहने आए हैं. डबल विदेशी भाई बहने आए हैं. साथ డబల్ में విదేశీ उनके అన్ని यूथ भी లక్కీలు है కూడా थोड़े. వచ్చారు. अच्छा. सभी सभी उठो, डबल विदेशी. డబల్ విదేశీలందరూ లేచి నిల్చోండి అంటున్నారు బాబా. यूथ भी उठो. యూత్ కూడా వచ్చారు డబల్ విదేశీలతో కలిసి, విదేశాల నుండి యూత్.
अच्छा చాలా మంచిది. आप सबकी तरफ से మీ అందరి వైపు నుండి डबल पुरुषार्थी बच्चों को డబల్ పురుషార్థి सबकी పిల్లలకు तरफ से అందరి తరపు నుండి मुबारक दे रहे అభినందనలు ఇస్తూ ఉన్నారు బాబా. आप सभी మీరందరూ मधुबन के మధుబన్ యొక్క श्रृंगार बन जाए శృంగారంగా తయారవుతున్నారు. मधुबन के श्रृंगार మధుబన్ యొక్క శృంగారానికి मुबारक हो అభినందనలు అభినందనలు అభినందనలు. अभी ఇప్పుడు ऐसा ग्रुप बनाओ ఇలాంటి గ్రూప్ తయారు చేయండి. जो सदा సదా एक रस एकाग्र रहे ఏకరసంగా ఏకాగ్రంగా ఉండే कभी గ్రూప్. कभी शब्द नहीं आवे అప్పుడప్పుడు అనే మాట రాకూడదు, सदा शब्द हो సదా అనే మాట ऐसा ఉండాలి. ग्रुप बनाओ అలాంటి గ్రూప్ తయారు చేయండి. सदा शब्द इतना पक्का हो సదా అనే పదము जो ఎంత कभी పక్కాగా कभी क्या ఉండాలంటే होता है उस पुरुषार्थ में अनजान हो जाए चलते फिरते सदा నడుస్తూ తిరుగుతూ సదా शब्द प्रैक्टिकल हो हर सब्जेक्ट में ప్రతి సబ్జెక్టులు ప్రాక్టికల్గా ఉండాలి. ऐसा ग्रुप ఇలాంటి గ్రూపు विदेश में भी बना सकते हैं విదేశాల్లో కూడా తయారు చేయొచ్చు, देश में भी बना सकते దేశంలో కూడా తయారు చేయొచ్చు. रेस करो రేస్ చెయ్యండి. चाहे छोटा ग्रुप बने बड़ा ग्रुप बने చిన్న గ్రూప్ తయారైనా పర్వాలేదు, పెద్ద గ్రూప్ తయారైనా పర్వాలేదు. ऐसा ग्रुप बना के दिखाओ ఇలాంటి గ్రూప్ తయారు చేసి చూపించండి. ఎక్కడైనా बनाएंगे తయారు చేస్తారు కదా. डबल पुरुषार्थी డబల్ పురుషార్థి बच्चों की आदत है పిల్లలకు అలవాటు जो ఉంది. सोचते हैं वो करके ఏది ఆలోచిస్తారో అది చేసి చూపిస్తారు. तो ये करके दिखाओ కాబట్టి ఇది చేసి చూపించండి. अच्छा बैठ जाओ అందరూ కూర్చోండి అని చెప్తున్నారు బాబా. अच्छा चारों ओर की అచ్చా నలువైపులా ఉన్నటువంటి लवली లవలీన और लकी మరియు లక్కీ दृढ़ संकल्प वाले దృఢ సంకల్పం కలిగినటువంటి వారు అటువంటి పిల్లలకు सोचा ఆలోచించారు और किया మరియు చేసేసారు. करेंगे देखेंगे नहीं చూద్దాము చేద్దాము కాదు, ఆలోచించారు మరి చేశారు. सदा సదా अपने को తమను తాము नष्टो मोह में నష్టో మోహ सिर्फ संबंध का मोह नहीं స్థితిలోని అంటే కేవలం సంబంధం యొక్క మోహమే కాదు, తమ దేహం మీద ఉన్నటువంటి మోహము, దేహాభిమానం యొక్క మోహము, దేహము దేహ అభిమానం యొక్క మోహం ఉండకూడదు. नष्टो मोह ఇలాంటి నష్టమోహ एवर रेडी
ఎవరెడీ పిల్లలకు सदा సదా श्रीमत में శ్రీమతంలో हाथ में हाथ देते, చేతిలో చేయి వేస్తూ साथ उड़ने वाले తోడుగా ఎగిరేటటువంటి వారు और साथ में మరియు ब्रह्मा बाप తోడులో బ్రహ్మ బాబా తోడులో राज में వెళ్ళి आने वाले తమ రాజ్యంలో వచ్చేవారు ऐसे ఇలాంటి तीव्र पुरुषार्थ తీవ్ర పురుషార్థులు उड़ती कला ఎగిరే కళ్ళలో వెళ్ళే పిల్లలకు बाप दादा బాప్ దాదా యొక్క చాలా చాలా दुआएं ఆశీర్వాదాలు और याद మరియు ప్రియ స్మృతులు स्वीकारो స్వీకరించండి మరియు बालक सो मालिक बचो బాలక్ సో మాలికులుగా అయ్యే పిల్లలకు నమస్తే. तुम्हारा प्यार हो बाबा, हो बाबा। तुम्हारा प्यार ओ बाबा सुखों का सार देता है। तुम्हारा प्यार ओ बाबा सुखों का सार देता है। तुम्हारी याद में खुशियों का सब संसार